నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అమ్మవారి ఆశీర్వాదం కోరుతూ మోడీ గారికి 100 సంవత్సరాలు ఉండని కోరుతాను. ఎందుకంటే సనాతన హిందూ ధర్మం కోసం మోడీ గారు. అదేవిధంగా మా మామగారు 80 సంవత్సరాలకు వచ్చినాయి. ఇది అందరినీ చూడటం నాకు సంతోషం అంటూ ఉన్నాడు. మా ముఖదేంద్ర మామగారికి కూడా 100 సంవత్సరాలు ఉండాలని కోరుతున్నాను. ఎందుకంటే నిరంతరము నిజామాబాద్ అంటే హిందూ ఆర్యవైశ్య పట్టణ సంఘం అభివృద్ధి చెందాలా. ఏదైతే 1944లో స్థాపించిన ఈ సంఘం గురించి నిరంతరం తాపత్రపడే వ్యక్తి మొట్టమొదటి వరుసలో ఉండేది ముఖదేంద్ర గుప్త గారు. మనమందరం ఇన్స్పిరేషన్ తీసుకున్నాను పెద్దల్ని. ఎప్పుడు నిరంతరం ఇంట్లో ఉన్నా కానీ, ఎప్పుడు ఫోన్ చేసినా కానీ సంఘం గురించి 1 నిమిషం అన్నా కానీ మాట్లాడతారు. అందుకే ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ముఖ్యంగా డాక్టర్ వినోద్ కుమార్ గారు చెప్పిండ్రు, మహిషాసుర రాక్షసుని అమ్మవారు నవదుర్గ 9 రోజులు యుద్ధం చేసి 10వ రోజు విజయం సాధించినందుకు, అంటే చెడు మీద మంచి, అధర్మం మీద ధర్మము గెలిచిందే మనం దసరా చేసుకుంటూ ఉంటాం. అమ్మవారి ఆశీర్వాదము మన పైన, మన కుటుంబ సభ్యుల పైన నిండుగా ఉండాలని. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. అందరి జీవితాల్లో వ్యాపారంలో కానీ, ప్రొఫెషనల్లో కానీ, ఇతర తమ వ్యాపారం అన్నీ కూడా అభివృద్ధి చెందాలని, అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతోటి ఆరోగ్యంగా జీవించాలని అటు వాసవి మాతని అటు దుర్గామాతని కోరుకుంటూ, ముఖ్యంగా చెడు మీద విజయం మంచి సాధించే రోజంటాం. వచ్చే సంవత్సరం వరకు అందరిలో ఉన్న దుర్గుణాలు, ఇంక్లూడింగ్ మీ, నాతో పాటు మా సోదరుడు శ్రీనివాస్ కానీ, అందరిలో ఉన్న దుర్గుణాలు వెళ్ళి అందరూ కూడా స్నేహపూర్వకంగా ఆనందంగా ఒకరొకరు కలిసి ఉండే విధంగా అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. దేశం కోసం, సనాతన హిందూ ధర్మం కోసం ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారికి మనం ఎంత చేసినా కానీ మనం ఆయన రుణం తీర్చుకోలేము. ఇలా సనాతనము, మన సంస్కృతి సాంప్రదాయాలు మళ్ళీ భారతదేశం పునర్వైభవం దిశగా ముందుకెళ్తుందంటే అది నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే. ఇలా ప్రపంచంలో అనేక దేశాలు